సభకి కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలి ఘనముగా ప్రేమించిన నా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన వాడా, నీకు స్తుతులు స్తోత్రములు ప్రభా. నీ కృప ఎంతో ఉత్తమమైనది, ఉన్నతమైనది ప్రభా. ఇంతవరకు కాచి కాపాడి ప్రభా మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి ఈ సమయంలో నా తండ్రి చిన్న మాటలు ప్రభా, నా తండ్రి ఎందుకు ప్రభా ప్రయోజనం లేని దాన్ని, నిష్ప్రయోజనమైన దాన్ని ప్రభా, ఎన్నిక లేని దాన్ని అయా, నా నోటి మంచము కలిగిన దానను కూడా ప్రభా అయా నన్ను ఒక్కసారి ఇక్కడ ఎందుకు నిలబెట్టావు, నీ చిత్తం లేకపోతే ఏది జరగదు కాబట్టి ప్రభా అయా నేను ఏమైతే మాట్లాడుతున్నానో ప్రభా నువ్వే జ్ఞానం ఇవ్వయా నా తండ్రి. అయా ధైర్యం ఇవ్వు ప్రభా, నిబ్రమైన మనసు ఇవ్వు నా తండ్రి. నీ ఆత్మతో నింపి ప్రభా, భయభక్తులు ప్రభా, నీ సన్నిధిలో ఉన్నామని ప్రభా భయభక్తులు కలిగి అయా నీకు మహిమ కలిగిన మాటలు మాత్రమే నేను పలుకులాగున ప్రభా. అయా వినేవారు కూడా ప్రభా ఇదేంటి ఇలా అని కూడా ప్రభా వాళ్ళు ఆలోచించుకోకుండా నీ మాటలు మాత్రమే వాళ్ళు విని మంచిగా ప్రభా వాళ్ళ హృదయాలు కూడా సరి చేసుకొని ప్రభా ఏ ఒక్కరికి ఈ వీళ్ళకే ఈ మాట అని నేనైతే చెప్పను కానీ ప్రభా అయా అది నీ నామానికి అప్పచెప్పుకుంటున్నాను ప్రభా. ఈ సమయంలో ప్రభా నీ మాటలు నేను చెప్పుచుండగా కావలసినంత ధైర్యము నాకు దయచేయండి ప్రభా. దయతో నాయన నా యొక్క పాపములు కూడా క్షమించి నాయన భయభక్తులుగా నేను ఉండుటకు సహాయం చేయమని, మీరే మహిమ తెచ్చుకోమని, చిన్ని ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాను నా తండ్రి, ఆమేన్. వందనాలండి మీ అందరికీ. ఈరోజు కొంత సమయము నేను ఒక బైబిల్లో లూకా సువార్త 8వ అధ్యాయము, అంటే అందరూ స్త్రీలే లేరు కానీ స్త్రీల గురించి ఒక స్త్రీ గురించి నేను చెప్పాలని ఆశపడుతున్నాను. లూకా సువార్త 8వ అధ్యాయము 1 నుంచి 3 వరకు రాసి ఉన్న మాటలండి. ఒక స్త్రీ గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఆ స్త్రీ పేరు సూసన్న. ఆమె చాలా ఆశీర్వాదకరమైన స్త్రీ. ఆమె గురించి కొంచెమే చెప్పారు కానీ బైబిల్లో దేవుడు ఆమె చాలా నీతిమంతురాలు, మంచిగా అనేకమైన వారికి ఆశీర్వాదకరంగా ఉంది ఆమె. అయితే చాలా ఆశీర్వాదకరమైన స్థానాన్ని పొందుకున్న స్త్రీ కూడా. అదే సమయంలో యేసుక్రీస్తు వారు అక్కడ సువార్త ప్రకటిస్తున్న సమయంలో ఆయన చూపు ద్వారా, మాట ద్వారా అనేక మందికి ఆయన కనికరము ద్వారా, కృప ద్వారా కూడా ఆయన ప్రేమ వాత్సల్యముల ద్వారా ఎంతోమంది స్వస్థత పొందారు, రక్షణ పొందారు. అంటే వాళ్ళ వ్యాధుల నుంచి, వాళ్ళ అనేకమైన బాధల నుంచి రక్షణ పొందారు, స్వస్థత పొందారు. అయితే కొంచెం 8 నుంచి 3 వరకు వాక్యం చదువుకుందాము. లూకా సువార్త 8 నేను చదువుతాను. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణములోను ప్రతి గ్రామములోను సంచారం చేయుచుండగా 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్యగు యోహాన్నయు, సూసన్నయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరును అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారం చేయుచు వచ్చిరి. అయితే ఇక్కడ ఈ మగ్దలేని మరియా, ఈ హేరోదు గృహ నిర్వాహకులైన నేను ఆమె గురించి నేను చెప్పట్లేదు కానీ ఈ ఒక సూసన్న ఆమె గురించి మాత్రము నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఈ సూసన్న గారు చాలామంది అప్పుడు మగ్దలేని మరియా వీళ్ళందరూ సహవాసం కలిగి ఉన్నారు. ఒక మగ్దలేని మరియా గురించి చెప్పాలంటే ఆమె అనేక 7 దెయ్యాలు కలిగి ఉంది. అయితే ఈమె కూడా, సూసన్న గారు కూడా అంటే చెడ్డ మనసుతో, చెడ్డ హృదయంతో, చెడు మాటలతో అలాగా ఉంది. ఫస్ట్గా ఆమె గురించి చెప్పాలంటే యేసయ్యకు ఒక 5 అంశాలు, ఒక 5 మాటలండి ఆమె గురించి. యేసయ్యను అంగీకరించిన స్త్రీ అని చెప్పొచ్చు ఆమెని. యేసయ్యకి లోబడి యేసయ్యకి అంగీకరించింది ఆమె.
అదే ఆ సమయంలో చాలామంది పురుషులు స్త్రీలు కూడా యేసు ప్రభుని వెంబడిస్తున్నారు. ఆ జనసమూహంలో ప్రకటిస్తున్నప్పుడు యేసయ్య పురుషులైతే వెంబడించినా కూడా అంత విశేషమేమో కాదేమో, కానీ స్త్రీలు కూడా ఆయన్ని వెంబడించడానికి ఇష్టపడుతున్నారు. ఆ సమయంలో ఆ కుటుంబం ఉండొచ్చు, ఒకవేళ భర్త పిల్లలు ఉండొచ్చు, ఆమె కూడా ఒక పని ఉంటుంది కదా. ఇప్పుడు మనకి ఎలా కుటుంబాలు ఉన్నాయో ఆమె కూడా అలా కుటుంబాలు ఉండొచ్చు. అయితే ఆ స్త్రీలు కూడా వెంబడించేవారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యేసయ్యను అంగీకరించిన స్త్రీ అని ఆమెతో చెప్పుకోవచ్చు. రెండో మాట ఏంటంటే ఆత్మీయ సహవాసం కలిగి ఉన్న స్త్రీ. ఆమె యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన మాటలు వింటూ ఎంతోగానో ఆమె మంచిగా, ఇప్పుడు మనము గనక ఇక్కడికి వచ్చేసి మనకులాగా ఒకవేళ, అంటే నేను ఎవరిని ఉద్దేశించి నేను మాట్లాడలేదండి, సన్నిధికి వచ్చామా వెళ్ళామా అన్నట్లుగానే కాకుండా ఆమె ఉపచారం చేసిందంట, పరిచర్యలు చేసిందంట. అలాగా ఉన్న స్త్రీ అని చెప్పుకోవచ్చు అనమాట. యేసయ్యలో సహవాసం కలిగి ఉన్న స్త్రీ యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆమె బ్రతుకును మార్చుకుంది. యేసయ్యని నమ్ముకోవడం వలన హృదయాన్ని మార్చుకుంది. ఆమె ఒక సమయము యేసయ్యకి ఇస్తుంది. యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించింది కదా. ఆమె జీవితము సహవాసం కూడా మారిపోయిందంట. ఇదివరకు ఆమె చెడ్డ ఆలోచనలతో, చెడ్డ మనుషులతో, వేరే వాళ్ళతో సహవాసం చేసేది. గయ్యాలుగా మాట్లాడుకోవడం, వేరే ఇప్పుడు మన భాషలో చెప్పుకోవాలంటే ముసలమ్మ ముచ్చట్లు, అలాగా ఒకళ్ళు కనపడితే ఒక మాటతోనే వదిలేయం కదండి, ఆడవాళ్ళని గ్రూప్లో వేసేసుకొని మాట్లాడేసుకోవడం కదా. అలాగా చేయకుండా ఆమె యేసయ్య మాటలు మాత్రమే, యేసయ్య సువార్త మాత్రం ప్రకటించాలని ఇష్టపడింది అనమాట. మనము ఎలా ఉండాలంటే రక్షణ పొందిన వారితో సహవాసం కలిగి ఉండాలి. రక్షణ పొందిన వాళ్ళతో కూడా మాట్లాడొద్దని అలా నా ఉద్దేశం కాదు, కానీ రక్షణ పొందిన వారితో మనం సహవాసం కలిగి ఉన్నామో ఫస్ట్ మనము జ్ఞాపకం చేసుకోవాలి, మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఆత్మీయంగా ఉన్నాం కాబట్టి లోకంగా మనం వెళ్ళి లోకానుసారమైన మాటలు ఒకవేళ మాట్లాడుతున్నామేమో, లోకంగా వాళ్ళతోనే మనం సహవాసాలు చేస్తే ఒకవేళ ఏంటంటే మన స్థితిగతులు మనకు మారిపోతాయి అన్నమాట. ఇప్పుడు రక్షణ పొందిన స్త్రీ వేరే సహవాసంలో, వేరే లోకంలో ఉన్న అమ్మాయి మాటలు మాట్లాడామనుకోండి, అలాగా ఏంటంటే ఏమంటారు, ఒక 6 నెలలు సహవాసం చేస్తే వీళ్ళు అవుతారంటారు కదా. అక్కడ అలాగా కొంచెం మందిరంలో ఉన్న వాళ్ళతో, మందిరంలో నడిచే వాళ్ళతో, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీలతో కూడా మనము నడిచి వాళ్ళ యొక్క సహవాసములతో, ప్రార్థనలతో, ఇప్పుడు మనం ఉన్నాము, ఒక శుక్రవారం ఇలా మీటింగ్లో కూర్చుంటాము, అలా కూడుకుంటాము. అలా సహవాసం కలిగి ఉంటే ఇంకా లోకంలోకి కొంచెం ఒకవేళ లాగిన మనసు అలాంటివి చేయకుండా మనము ఉంటామని అనుకుంటున్నానండి. ఒకవేళ పవిత్ర హృదయం లేకుండా, ప్రార్థన చేసే వాళ్ళతో మనం మాట్లాడుకోకుండా, సమయాన్నంతా లోకానికి ఇవ్వకుండా మనం ఈలాగా మనం ఉండాలని నేను ఈ రెండో అంశంలో ఆత్మీయ సహవాసం కలిగి ఉండాలని చెప్తున్నానండి. 2 తిమోతి 2వ అధ్యాయము 22వ వచనంలో ఒకసారి చూద్దామండి. 2 తిమోతి 2వ అధ్యాయము 22వ వచనం. నీ యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయి వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. అంటే యవనేచ్ఛలు అంటే ఈ లోకంలో ఉన్నాయి, ఎంతో యవనేచ్ఛలంగా ఎన్నో ఆశలతో సినిమాలు చూడాలి, సీరియల్స్ చూడాలి, ట్రోల్స్, ఇవన్నీ షార్ట్స్లు, ఫోన్లు ఎక్కువ సమయంలో ఆన్లైన్లో గడపాలి, అలాంటివి ఉంటాయి. ఆలోచనలు కూడా ఉంటాయి. అలాంటి ఆలోచనలు కూడా పక్కన పెట్టి మనము ఎలా ఈ బైబిల్ ప్రకారంగా యవనేచ్ఛలకు దూరమై ప్రభువుకు ప్రార్థన చేయి వారితో, వాళ్ళతో కూడా విశ్వాసము, ప్రేమతో, సమాధానంగా మనము ఉండాలంట. సమాధానం వెంట మనం వెళ్ళాలంట. అప్పుడు మన యొక్క కుటుంబాలు కూడా కట్టబడతాయి. ప్రార్థన చేసుకుంటామా సమయము, మనము లోకంగా వేరే చెడ్డ ఆలోచనలతో లేకుండా, చెడ్డ మనసుతో లోకం వైపు చూడకుండా, ఒకవేళ మూవీ చూడాలనిపించిద్దేమో, సీరియల్స్ చూడాలనిపించిద్దేమో, వేరే వాళ్ళతో మాట్లాడాలని మనకు అనిపించిద్దేమో, అలా కాకుండా
మనము దేవుని బిడ్డలతో సహవాసం చేసిన యెడల వాళ్ళు ఒక ఆత్మీయ స్థితిని మనము కలిగి ఉంటాము. అలా ఆత్మీయ స్థితి కలిగి ఉంటే మనము ప్రార్థనలో ఎదుగుతాము, ఆత్మీయంగా ఎదుగుతాము. మనము కుటుంబాలు కూడా కట్టుకోవడానికి, అనేక వాళ్ళ మందికి కూడా పరిచర్య చేయటానికి ఉంటుంది. అలాగా మూడో మాట, ఆధ్యాత్మిక సహవాసానికి కట్టుబడి ఉండాలి. అయితే ఇందులో కూడా ఈ మాటల అప్పుడు పౌలు గారు ప్రసంగం చేసినప్పుడు లూదియమ్మ గారు మారినట్లుగా ఆమె కుటుంబం ఎలా మారింది, ఎలా మార్చుకున్నది, ఆమె లూదియమ్మ గారిలాగా కూడా మనము ఉండాలన్నమాట. మూడో మాట ఏంటంటే, ప్రభుతో కూడా ఉండిన స్త్రీ అంట. ఈమె ప్రభుతో కూడా పరిచారము చేయటానికి ఆమె వెళ్ళిందంట. ఒకవేళ మనుషులు ఈ స్త్రీ కదా, పురుషులు వెళ్ళాలి కదా ప్రభుతో పరిచారాలు చేసేవాళ్ళు, ఇదేంటి ఆడవాళ్ళు ఏంటి ఎలాగా అని కొంతమంది అనుకోవచ్చు. కానీ ప్రభుతో కూడా ఇష్టపడి ఆమె పరిచర్య చేసడానికి వెళ్ళిందనమాట. అలాగా మనం కూడా ఇప్పుడు పరిచర్య అంటే, సువార్త అంటే ఇప్పుడు ఇక్కడ నుంచోనే బోధించే అవసరం లేదండి. అసలు సువార్త అంటేనే ఒకరికొకరికి ప్రేమను పంచటము, ఒకరికొకరికి సమాధానం కలిగి ఉండి మన 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 రక్షణ పొందాం కదా, ఆ రక్షణ ఎదుటి వారికి మేము ఈ స్థితిలో నుంచి బయటకు వచ్చాము, ఈ స్థితి మీకు ఉండకూడదు, మీ కుటుంబాన్ని కట్టుకోండి, మీరు మారు మనసు ఇలా పొందండి అని వాళ్ళకి అర్థమైనట్లుగా చెప్పడమే గొప్ప సువార్త, గొప్ప ప్రేమ అండి. ఆ ప్రేమను మనము లేని వారికి పరిచర్యం చేయాలని నేను ఈ మాటల ద్వారా తెలియపరుస్తున్నాను అనమాట. ప్రభువులో ఉన్న స్త్రీ అన్నమాట. యెషయా గ్రంథము 55:6. నేను వచనాలు అలా చూపించాలని కాదు, కానీ వాక్యము వివరణ తెలుస్తుందని అనుకుంటున్నాను. ప్రభువుతో ఉండిన స్త్రీ, యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయన వెదుకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయన వేడుకొనుడి. మనము ఆయన సమీపంగా ఉండగానే మనము ఆయన వెతకాలి. ఒకవేళ మనకి ఏదన్నా సమయం లేదు, ఒకవేళ దేవుని రాజ్యం వచ్చేసింది అనుకోండి, లేదు నాకు సమయం లేదు, సమయం ఇవ్వండి, నాకు ఇంకొకసారి నాకు ఇవ్వండి, నా కుటుంబాన్ని మార్చుకుంటాను, నా హృదయం నేనే పరిపూర్ణంగా మార్చేసుకుంటాను, నా తండ్రి మారలేదు, నా భర్త మారలేదు, నా కుటుంబం ఇంకా ఉన్నారు, నేను వేరే వాళ్ళకి సమయము చెప్పాలి, నేను సువార్త అని అంటే మాత్రము ఇంకా అప్పుడు సమయము దొరకదండి. ఎందుకంటే సమయం దొరికినప్పుడే మనం ఏ చేసినా ఇక్కడ ఉన్నప్పుడే చేయాలి. అది ఆ సువార్త చేసినప్పుడు ఆయన ఉన్నప్పుడే, ఆ దొరికే సమయంలోనే మనము సువార్తను ప్రకటించాలి. ఇలాగ ప్రకటించిన సుసన్నలాగా మనము సువార్తను ప్రకటించాలండి. సమయం ఉంటుంది అన్నప్పుడే ఆయన్ను వెదకాలన్నమాట. ప్రభువు దొరకు కాలంలో ఆయన మాత్రము వెదకాలి. అదే వేరే విషయాలు మాట్లాడటానికి, వేరే లోకంగా పనులు చేయటానికి కాదు, కానీ మనము దేవుణ్ణి వెతకడానికి మాత్రం ఉన్నాయి. ఎన్ని సమస్యలు, బాధలు, ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయంటే మనము ఆయనకు సమయం ఇవ్వక మాత్రమే. కేవలము ఇప్పుడు నేను ఒక చిన్న మాట చెప్తాను. బైబిల్ చదవాలంటే ఇలా నేను కూడా అలాగే చదివేశాను, చాలాసార్లు చదివేశాను. అయితే ఒక దైవ సేవకుడు చెప్పారండి, రోజుకో 10 అధ్యాయాలు చదివితే 3 నెలల్లో చదవచ్చు, ఆ 3 నెలలు సంవత్సరానికి 3 సార్లు బైబిల్ చదవచ్చు అంట. అంటే చదవచ్చు, రోజుకో 10 అధ్యాయాలు అలా చదవచ్చు. కానీ అది ఎలా చదివానంటే, ఇది వాళ్ళొక వాక్యం అధ్యాయం అయిపోయింది, ఇది ఇంకొక వాక్యం అధ్యాయం అయిపోయింది, అధ్యాయాలు అయిపోయాయి అన్నట్లుగానే చదివేశాను నేను. అలా కాకుండా దాన్ని వాక్యంలో ఏం అర్థం ఉందో, అది దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో అననే ఆ వాక్యాన్ని మనం అర్థం చేసుకొని, ఆ వాక్యాన్ని రీతిగా మనము నడిచి చదివి దానికోసం మనం ప్రయాసపడాలండి. వాక్యము మనము మన హృదయంలో విముడుకొని వాక్యానుసారంగా మనం బ్రతకాలి, వాక్యానుసారంగా జీవించాలి. ఒకప్పుడు మన వాక్యం చదివితే ఇందులో ఏముందో అర్థము పరమార్థము మనకు తెలుస్తుంది. దాని ద్వారా మనం ప్రార్థన చేయగలుగుతాము. ప్రార్థన చేస్తే మన యొక్క కుటుంబాలు సమస్యలు తగ్గిపోతాయి, కుటుంబంలో ఉన్న పరిస్థితులు, ఇబ్బందులు మారతాయి. ఇంతకు ముందు రక్షణ పొందకముందు, దేవుడంటే తెలియక ముందు పరిస్థితులు ఉన్నాయి అంటే అవి మనకు తెలియక,
మనము దేవునిలోకి వచ్చాక, రక్షణ పొందినాక, మనము కుటుంబంలో పరిస్థితులు మనం ఆయన వేడుకొని గోజాడుకొని మన యొక్క ప్రార్థన వలన హృదయాలను మార్చుకోవడానికి ప్రయత్నించాలి. నెమ్మది కలిగి ఉండాలి. మన యొక్క వ్యక్తిత్వాన్ని మార్చుకోవాలి, మన పరిస్థితులను మార్చుకోవాలి, ప్రార్థన అంశాలను ఎత్తుపట్టి చేయాలి. లోకంలో యవనస్తులు ఉన్నారు, పాడైపోతున్నారు, నశించిపోతున్నారు. మామూలుగా ఇప్పుడు ఏంటంటే కరోనా కాలంలో ఎంతమంది సమయంలో ఈ సమయం మనకు ఉందంటే దేవుడిచ్చిన గొప్ప వరమే. కరోనా కాలంలో ఎంతోమంది చచ్చిపోయారు. అసలు వాళ్ళు బంధువులు ఎక్కడున్నారో, పిల్లలు ఎక్కడున్నారో, వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియదు. ఒక రకంగా నేను ఇక్కడ నుంచున్నానంటే నేను మంచి గొప్ప అక్కడ సెక్రటేరియట్లో చేశానండి. నాకు వచ్చింది ఫీవర్ లాగా వచ్చింది, కానీ కరోనా పాజిటివ్ అయితే రాలేదు. దేవుడు ఇలాగా మనల్ని సజీవ లెక్కలో ఉంచి పెద్ద పెద్ద దైవ సేవకులనే, అంటే నేను వాళ్ళు మంచోళ్ళుగా తీసుకెళ్ళిపోయారని కాదు, దేవుడు మనల్ని ఇంకా ఏం పని చేయాలో ఆయన పని చేయడానికి ఇక్కడ నించోబెట్టుకున్నారేమో అని మన జ్ఞాపకం చేసుకొని మనం ఆయన కొరకు బ్రతికితే మంచిగా ఉంటాము, మంచిగా ఆయన కొరకు జీవిస్తామండి. ఒకవేళ మార్తా మరియా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే, మార్తా అనేకమైన పనులంట పెట్టుకుందంట, మరియా దేవుని దగ్గర వచ్చి కూర్చుందంట. అయితే ఇప్పుడు మార్తలాగా ఉందామా, మరియలాగా ఉందామా? మనం ఒక్కసారి పరీక్షించుకున్నాము. అయితే ఈమె సుసన్న గారంట 4వ మాట అండి, ఆస్తితో కూడా ఉపచారం చేసిందంట. ఆమె పరిచర్య చేసిందంట ఆస్తితో కూడా. అంటే మనము ఇక్కడ సందులోకి వచ్చేసి చేసేసి చాపలేసేసి ఇదే మనము పరిచర్య, మనము కుర్చీలు వేసేస్తే పరిచర్య, లేకపోతే మనం బైబిల్ ఇచ్చేసుకొని ప్రార్థనకి వెళ్ళిపోయి వేరే చోట అందరికీ కనపడితే పరిచర్య కాదండి. అది పరిచర్య అంటే అన్నీ ఉంటాయి. మనం అన్ని విషయాలు చేయాలి, ధనమే ఇవ్వాలి. 100 రూపాయలు ఇచ్చే కాడప్పుడు ఒకవేళ నువ్వు పేదోళ్ళు అవ్వచ్చు, ధనికంగా అవ్వచ్చు, ఆ పేద స్థితిలో ఉన్నప్పుడు నువ్వు ఉన్న దాంట్లోనే ఒక 100 రూపాయలు ఇచ్చు. వేరే వాళ్ళు ఒక 1000 రూపాయలు ఇచ్చారంటే నువ్వు 100 రూపాయలు ఇచ్చు. నువ్వు 100 రూపాయల ద్వారాని నువ్వు అప్పుడు పేద విధవరాలు ఎన్ని కాసులు ఇచ్చిందండి, ఎన్ని నాణ్యములు వేసింది అమ్ముకుని. అప్పుడు యేసయ్యకు ఎక్కువ గొప్పగా బంగారాలు ఇచ్చేసిన వాళ్ళు కనపడలేదే. అప్పుడు ఎవరు కనిపించారండి? పేద విధవరాలే కనిపించింది కదా. అంటే హృదయము ఆమె యేసయ్యకి నాకు ఉన్నదంతా నేను ఇచ్చేసుకోవాలి ఆయన మంచి హృదయంతో కలిగి ఉంది కాబట్టి యేసయ్యకు ఆమె మంచిగా కనపడింది. అప్పుడు మనం ఎలా ఉండనంటే, కొంతమంది స్త్రీలు ఉంటారు పిసిరిగొట్టుతనంగా ఉంటారు. ఎంతోమంది డబ్బు 10,000 ఉందంటే డబ్బు, బంగారం, గాజులు తెచ్చేసుకోవాలి, చైన్ తెచ్చేసుకోవాలి, కొత్త చీర, పట్టు చీర కొట్టేసుకోవాలి. మనకు కూడా ఒకటి ఉంటుందండి ఆడపిల్లలంగా. ఏముంటుందంటే అసూయ. ఆ అసూయ అసలు చాలా రోగం అంట. అసలు అది ఆ రోగాన్ని మనము క్రైస్తవులు అనేవాళ్ళు, విశ్వాసులు మనం ఉన్నాం, తీసేసుకోవాలి. అవిశ్వాసంగా కాదండి, అసూయని మనము తీసేసుకోవాలి ఫస్ట్. అది మనలో అసలు ఉండకూడదంట. అది పెద్ద వ్యాధి అంట. జ్వరము కాదు, ఇంకోటి కాదు, అది పెద్ద వ్యాధి. ఎదుటి వాళ్ళు బాగుపడ్డారంటే మనం అసలు చూడలేనండి, అదేనంట అసూయ అంటే. ఇప్పుడు మంచి చీర కట్టేసుకుని, అమ్మో అని చూడండి ఇట్లా ఉందో, రాయల్టీగా ఉంది, ఇంకేంటి ఆమె గొప్పదే అట్లా అని మనం అనేసుకుంటాం. అది ఆమె చూడండి బాబు, ఐబ్రోస్ ఏంటి, ఆ హెయిర్ స్టైల్ ఏంటి, అట్లా అని మనం అనేసుకుంటాం కదా. అలాంటి మనసు కాకుండా వాళ్ళు ఎలా ఉన్నారని కాదు కానీ దేవుడు హృదయాన్ని అడుగుతున్నాడండి. అయితే తగు మాత్రమే మనం ఉండాలి, కానీ వాళ్ళని మనం అసూయ పడకూడదు అనమాట. వేరే వాళ్ళ గురించి మనం అసూయ పడకూడదు. లోకంలో ఉన్న వాళ్ళని చూసి కూడా మనం అసూయ పడకూడదు. అది యేసుప్రభు వారు మన జీవిస్తే, మనలో ఉంటే ఈ బంగారం వద్దండి, ఆస్తులు వద్దండి. మనము ఆస్తితో ఉపచారం చేయాలి, పరిచర్యలో మనము పాలుభాగస్తులు అవ్వాలి. ఒక మీటింగు కావాలి అంటే ఎంతో ధనము అవుతుంది. ఆ ధనము ఒకరి వల్ల అవ్వదు కదండి. అందరము కలిసి ఎంతో మనకున్న దాంట్లోనే దేవుడు మనల్ని దీవించిన, ఆశీర్వదించిన తలంతులు అన్నిటిలోనే మనం కూడా ఇస్తే ఆ మీటింగ్ ఎంతో జయకరంగా అది జరుగుతుంది. దేవుని పని అక్కడ అవుతుంది. కొన్ని ఆత్మలు రక్షించబడతాయి. దానికి మనము
ముందుగా ఉండాలన్నమాట. యేసు ప్రభువారు మనము ప్రార్థన చేస్తే మన జీవితాల్లోకి వస్తే కుటుంబాల్లోకి ఏమొస్తుందండి? ఐక్యత వస్తుంది, సమాధానం వస్తుంది, నెమ్మది వస్తుంది, ఆనందం వస్తుంది, జీవితాల్లో మార్పులు వస్తాయి. అవునా? మనము రక్షణ వెదజల్లాలి, నీతిని వెదజల్లాలి, నీతిని వెదజల్లి సువార్తను ప్రచురించాలన్నమాట. అయితే మనం అలా ఉంటున్నామా? కుటుంబాలు అలా చెల్లాచెదరైపోతున్నాయి అన్నమాట. చెడ్డ ఆలోచనలతో ఒకరి మీద ఒకరంట నమ్మకం లేకుండా భార్యాభర్తల్లో అలాగా చాలా చెడ్డ ఇదైపోతున్నాయి అన్నమాట. డబ్బు గురించి కూడా కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి. ఒక చిన్న స్టోరీ అండి. అనిల్ అంట ఒక గుడికి వెళ్ళారంట. ఆ అమ్మాయి గుడికి వెళితే పూజారంట ఒకతే ఏమో గుడికి వెళ్ళిందంట. ఆమె పూజారి చూశాడంట. ఆమె మెడలో బంగారము ఇవన్నీ ఉన్నాయంట. మెడలో బంగారము మంచిగా ఆమె వెళితే ఆమె ఇదే సమయం అని ఆ పూజారి అనుకొని ఆ మెడలో బంగారం అంతా ఆమె లాగేసేసుకొని ఆమె చంపేసి ఒక డ్రమ్ములో పెట్టేశాడంట. అయితే ఇంట్లో కుటుంబ సభ్యులు అనుకుంటున్నారంట, ఏమైంది మా అమ్మ ఇట్లా గుడికి వెళ్ళింది ఇంతవరకు రావట్లేదు కానని అనుకొని ఇక్కడికి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారంట. అట్లా ఇచ్చినా కూడా ఏమీ లాభం లేదు. అయితే 3 రోజులకి ఈ గుళ్ళోదే డెడ్ బాడీ స్మెల్ రావడం జరుగుతుందంట. అప్పుడు గమనించి డబ్బు కోసం ఇంత చేసావురా నువ్వు అనుకున్నారు. అయితే ఆ అమ్మ రాదు కదండి. అలా ఉన్నారనమాట. డబ్బు కోసం, ధనం కోసం ఈ లోకంలో అలా ఉన్నారనమాట. డబ్బు మనకు అన్ని విషయాల్లో అక్కడికి రాదు, చంపేసుకుంటుంది అది. కొంతమంది యవనస్తులు జారత్వానికి అలవాటు పడిపోతున్నారు. మత్తు పానీయాలకి, డ్రగ్స్కి ఎలాంటి ఉంటున్నారు. ఇప్పుడు స్వార్థ అంటే మత మార్పిడి కాదండి, ఏమీ కాదు. స్వార్థ అంటే ఆయన ఒక ప్రేమని మనము ఎదుటివారికి పంచిపెట్టాలి. ఆయన ఎందుకు వచ్చారు మనము చెప్పాలి. ఆయన మన కొరకు ఎందుకు చనిపోయారు, మళ్ళా మృత్యుంజయుడే ఎందుకు లేచారు అని మనము ఆ సువార్తను మనము ఎదుటివారికి పంచే విధంగా మనం పరిపూర్ణంగా ఉండి మన యొక్క స్థితిగతులు మార్చుకొని మన యొక్క కుటుంబాలను మార్చుకొని ప్రార్థనలో ఎదిగి కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడంట. కన్నీటితో మనము ప్రార్థన చేయాలి, దుఃఖంతో ప్రార్థన చేయాలి. ఆయన వైపు మనం చేతులు చాపాలి, సమయాన్ని వెచ్చించాలి. ఆయనకు సమయము వెచ్చించితే ఆయన మనకు మంచిగా మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఒకవేళ అనుకుంటారేమో దేవుళ్ళకి చర్చిలకి అన్నిటికీ డబ్బులు ఇచ్చేస్తే మనమేమైపోతాము, మన కుటుంబాలు ఏమైపోతాయి అనుకుంటాం. ఆయన కంటికి కనపడిన ఆశ్చర్యకార్యాలు మన జీవితాల్లో చేస్తాడండి. దేవుడు ఎంతో గొప్పవాడండి. దేవుడు అసలు ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే మనము వర్ణించలేమండి. ఆయన ప్రేమను మనం వివరించలేము. ఎన్ని చెప్పినా ఆయన గురించి మనము సరిపోము అన్నమాట. జార్జ్ విట్ఫీల్డ్ అనే భక్తుడు ఒక ఆయన అంటాడంట, సేవలో నన్ను అరిగిపోయేటట్టుగా, నీ సేవలు నన్ను అరిగిపోయినట్లుగా నన్ను వాడుకోమని ఆయన అంటున్నాడంట. అలాగా మనము సేవ అంటే దైవ సేవకులుగా మనం పిలవబడ అవసరం లేదండి. ఇప్పుడు వీళ్ళు దేవుడు పిలుచుకున్నారు, వాళ్ళు పరిచర్య చేయాలి. మనము ఇప్పుడు విశ్వాసంగా ఉన్నాం కాబట్టి ఆ సేవ అంటే ఎదుటి వారికి, ఇప్పుడు నేనే ఉన్నాను, ఇంట్లోకి వచ్చి కూర్చుంటాను, మళ్ళీ డ్యూటీకి వెళ్తాను, నేను హాయ్ దేవుడా బాయ్ దేవుడా అట్లా అనుకోకుండా, ఇప్పుడు ఎవరైనా ఉన్నారు అంటే సమయం దొరికిందంటే ఆ పైకి వెళ్ళి సువార్త చేయటము, ఆ చెల్లోళ్ళకి చెప్పడం ఒక మాటలు అలాగా చేయటం అంటే సువార్త అండి. ఒకవేళ వాళ్ళు ఉండలేదేమో, వాళ్ళు చేయట్లేదేమో, నాకు విసుగు రాకూడదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక మాట చెప్తే దేవుడు వాళ్ళు ఒక మాట వినగా వాళ్ళు కూడా మారతారేమో. అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి ఒక విధవరాలు వెళ్ళినప్పుడు పద్దాగా వస్తుందని ఇసుకు చెందు కూడా ఆయన ఎందుకు వస్తుందని చెప్పి ఆలోచించుకొని ఆయన మాట ఆమెకు పరిష్కారం చేశాడు కదా. అలాగనే ఒకవేళ ఒక్కసారి వినరేమో, ప్రేమగా మనం చెప్పి అలాగ మనం సువార్త చేయాలండి. మన ప్రేమని కనపరచాలి. ఈ సుసన్నలాగా మనం కూడా జీవించాలండి. ఒక చిన్న పాట పాడుకుని మనము ఆయన వాక్యాన్ని ముగించుకుందామండి.
నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. జిగటగల ఓబి నుండి దైవనెత్తెను, మమతల మగు భూమిపై నన్ను నిలిపెను. జిగటగల ఓబి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయెను, నా పాదములకు దీపమాయెను. సత్యమైన మార్గములో నడుపుచుండెను, సత్యమైన మార్గములో నడుపుచుండెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. హల్లెలూయా. మేము ఇక్కడ ఉన్నామంటే దేవుని యొక్క కృపేనండి. ఇక్కడ ఈ కాలనీలో కూడా ఇల్లు గృహము దేవుడు ఇచ్చిందంటే దేవుడు. ఎక్కడో మడిచెరలో మేము ఉండాల్సిన వారమండి. మా వారైతే ఆటో తోలుకుంటా అక్కడ పని ఏదైనా పని ఉంటే ఆ పని చేసుకునే వాళ్ళు అనమాట. దేవుడు మమ్మల్ని ఇక్కడికి నడిపించి ఈ విధంగా మీ మధ్యలో ఆయన పనిముట్టుగా ఒక చిన్న మాటల వలన చిన్న ప్రార్థన వలన ఇక్కడ సంఘంలో ఎదుగుతున్నామంటే, నా భర్త ఈరోజు అక్కడ కూర్చున్నాడంటే దేవుని మాటలు వినటానికి వచ్చాడంటే నా గొప్ప కాదు, కానీ దేవునికే మహిమ చెందాలండి. దేవుని కృప వల్లనే మేము ఇలాగున్నాము. అంత అర్హురాలని కాదు. ఇక్కడ ఉన్న వారితో పోల్చుకుంటే ఎందుకు అర్హురాలనైతే నేను కాను, కానీ దేవుడిచ్చిన కృపను బట్టి ఆ సుసన్నలాగా మనము అన్ని విషయాలు ఉందామని నేను ఈ మాటలు చెప్తున్నానండి. ఫస్ట్ది ఏంటంటే ఆత్మీయ సహవాసం కలిగి ఉన్న స్త్రీ అండి. మొట్టమొదటిగా ఆమె, తర్వాత యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించింది ఫస్ట్ది. తర్వాత రెండో మాట ఆత్మీయ సహవాసం కలిగి ఉన్న స్త్రీ. తర్వాత మూడో మాట ప్రభువుతో ఉన్న స్త్రీ. ధనముతో నాలుగో మాట ఏంటంటే ధనముతో ఉపచారం చేసిన స్త్రీ అండి. ఇలాగా మనము సుసన్న గారిలాగా మనము కూడా మన యొక్క కుటుంబాలను కట్టుకుందాము, మన యొక్క కుటుంబాల జీవితాలు మార్చుకుందాము. దేవునితో నడిచి ఆమెలాగా మనము కూడా నివసించుదాం, ఈ లోకంలో జీవించుదామని ఈ చిన్న మాటలు దేవుడు దీవించును గాక. అందరు కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాదేవ నీకు స్తోత్రాలు, గొప్ప దేవ, పూజ్యుడా, ఆరాధనకు యోగ్యుడా, అయా నీకు వందనాలు ప్రవ్వా. అయా మోషేనత్తు వాడైనప్పటికీ కూడా ప్రవ్వా నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రవ్వా. నేనున్నాను, నువ్వు వెళ్ళు అని ప్రవ్వా ఆయనతో మాట్లాడావు నా తండ్రి. అయా నేను ఒక ప్రవ్వా నేను భయము కలిగి ఉన్నాను ప్రవ్వా. అయా నాయన వణుకుతూ ఉన్నాను ప్రభా. ఈ మాటలు నేను విన్నప్పుడు కానీ నేను ప్రభా ఈ మాటలు నేను ధ్యానం చేసుకుంటున్నప్పుడు కూడా ప్రభా నా కాళ్ళు చేతులు కూడా చెమటలు పట్టి భయం వేసి నా తండ్రి అయా ఇక్కడ నిలబడి ఉన్నానంటే దేవుడా నీకు వందనాలు ప్రభా. ఏ మాటకి యోగ్యత లేని దాని నన్ను నిలబెట్టుకుని ప్రభా నీ మాటలు ప్రభా ఈ చెప్పడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. ఎందుకు నాయన పనికి నన్ను దీనురాలన్న తండ్రి అయా నేను చెప్పబడిన మాటలు ప్రవ్వా వాళ్ళకి అర్థమైనదో నాకు తెలియదు, కానీ ప్రవ్వా నీ చిత్తంలో నీ దయలో వాళ్ళకి అర్థము చేయించు ప్రవ్వా. నీకు స్తోత్రాలు స్తోత్రాలు ప్రవ్వా.
తండ్రి నువ్వే జ్ఞాపకం చేసుకో. ఆ సూసన్న గారు ప్రవ్వా అయా నిన్ను వెంబడించిందంట, ధనముతో ఖర్చు ప్రవ్వా పరిచర్య చేసిందంట అయ్యా. తండ్రి ఆ స్త్రీలాగా ప్రవ్వా మేము కూడా మా కుటుంబాలు కూడా కట్టుకుని ప్రవ్వా నిన్ను వెంబడించి నీ రాజ్య సువార్తకు ప్రవ్వా మేము కూడా పాడుపడినట్లుగా ప్రవ్వా మీరే సహాయం చేసి కృప చూపించమని అయా ఈ ఇచ్చిన సమయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈ దీనురాలి ప్రార్థన ఆలకించినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ ఇచ్చిన ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకోమని నన్ను కూడా ప్రవ్వా అయా ఇంకా పరిపూర్ణంగా నీలో కట్టులాగున విశ్వాసం ఎదులాగున సహాయం చేయమని వేరే మహిమ పొందుకోమని సహాయం చేయమని అడుగుచున్నాను మా తండ్రి. ఆమేన్. వందనాలు.